సోషల్ మీడియా అనేది ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకు చాలా అప్రిషియేటబుల్, కానీ తెలియని ఇన్ఫర్మేషన్ అన్ని రాసేసుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడేసుకోవడానికి మాత్రం అది అసలు దాన్ని తీసి పక్కన పెట్టాలి. మీరు ఇంత సపోర్టివ్గా ఒక ఫ్యామిలీ, మేము నీ డ్రీమ్ ఏదైతే ఉందో, నీ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాంట్లో అచీవ్ చేయని పంపిస్తే కింద అందరూ పిచ్చి పిచ్చిగా ఇష్టం రాసుకుని లయ భర్తను వదిలేసింది, డివోర్స్ అయిపోయింది అసలు. అవునండి, అవును. అంటే ఏంటంటే ఇప్పుడు అది చాలా ఈజీ, అదే చాలా ఈజీ అనేయడము. అంటే ఏంటంటే మనము అసలు అది కూడా కాదు, అది వన్ థింగ్, అది ఎలాగో ఎక్స్పెక్టెడ్, నేనేం కాదు. ఎందుకంటే మేమిద్దరం వేరే ఊర్లో ఉన్నాం కాబట్టి, ఇక్కడే ఊర్లో ఉంటే డివోర్స్ అని అనరు అంత ఈజీగా. సో అది కాదు, ఇంకా డబ్బులు లేవు, అవును, అదే డబ్బులు లేక డబ్బుల కోసం సంపాదించడానికి మళ్ళీ వచ్చింది. అవును, అంటే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటేమో డబ్బులు లేవని కొంతమంది రాస్తారు, వేల కోట్ల ఆస్తులు ఉన్న లయ అని చెప్పి ఇంకోటి. అవునవును, ఎన్ని కోట్లు నాకే తెలియదు, చాలా కోట్లు ఉన్నాయి. అవును, ఎన్ని కోట్లు ఉన్నాయో లెక్క పెట్టలేదు ఎప్పుడు. సో అది ఇంకొక ప్రాబ్లం. ఏది అన్నెసెసరీ, అది ఎంత డబ్బులు ఉన్నాయి, డబ్బులు అని కాదు, లేకపోతే ఇది కాదు, ఒక ఫీల్డ్ లో ఉన్నాము, ఒక ఇది చేస్తున్నాము, అది ఎవరికైనా అంతే. ఎవ్వరు తప్పించుకోలేదండి దీంట్లో. నేను ఎలా తప్పించుకుంటాను? ఎంత పెద్ద పెద్ద ఆర్టిస్ట్లే, పెద్ద పెద్ద వాళ్ళే తప్పించుకోలేదు. నేను ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. కాదు, ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి కూడా మీరు అంటే సినిమాల్లో రావడానికి కూడా మీరు సంపాదించడానికి రాలేదు, మీరు ఓన్లీ పర్సీవ్ చేయడానికి వచ్చారు. అంటే మీరు వెల్ సెటిల్డ్ అని చెప్పి, మరి డబ్బులు లేవని రాసి అసలు ఎందుకు వచ్చింది? అసలు మా నాన్నగారు నాకు రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే నేను షూటింగ్కి రాను అని ఒక్కసారి ఎప్పుడో అన్నా అని, హాఫ్ ఎ డే షూటింగ్కి వెళ్ళలే. మా నాన్నగారు పిచ్చి తిట్లు తిట్టారు నన్ను, నువ్వు డబ్బులు సంపాదించడానికి వచ్చావా, నీకు నేను సంపాదించాను. మా నాన్నగారు నెఫ్రాలజిస్ట్ అండి, డాక్టర్. మా ఇంట్లో మొత్తం డాక్టర్స్, మా హస్బెండ్ ఇస్ డాక్టర్, మా మామగారు డాక్టర్, మా ఆడబడుచు డాక్టర్, మా మరిది డాక్టర్, మా మరిది వైఫ్ డాక్టర్, నేను, మా అత్తగారు, మా మదరే డాక్టర్స్ కాదు, అందరూ డాక్టర్సే. మీ అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఎక్స్ట్రీమ్ గా వేల కోట్లు కాదు, అలా అని ఇది కాదు, వెల్ సెటిల్డ్ అండి. ఆ వేల కోట్లు మన అంబానీ కాదు, వెనక నుంచి గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాళ్ళం కాదు. మనం ఈ కెరియర్ లో ఈ ఇప్పుడు సంపాదించుకున్నవే గానీ అంత డబ్బులు కూడా. బట్ మీ హస్బెండ్ అక్కడ ఓన్ హాస్పిటల్స్ ఉన్నట్టున్నాయి, డాక్టర్, వర్కింగ్ డాక్టర్ కాదు కదా? ప్రైవేట్ ప్రాక్టీస్ అండ్ ఆల్సో ఇన్ సమ్ హాస్పిటల్స్. ఓకే ఓకే, మరి అంటే హాస్పిటల్స్ అంటే క్లినిక్స్. ఓకే ఓకే, సమ్ క్యాన్సర్ సెంటర్స్. ఓకే ఓకే, బట్ అది చాలా హెవీగానే ఉంటాయి కదా, అంటే వాటిల్లో సంపాదన అదంతా కూడా బాగుంటుంది. అంటే ఇప్పుడు మనకి ఎండ్ ఏది అంటే, ఎవరు రిచెస్ట్ అని చెప్పలేము, ఎవరు పూరెస్ట్ అని చెప్పలేము. మనం రిచ్ అనుకున్నాం అనుకోండి, మన కూడా రిచ్ వాళ్ళు ఉన్నారు. సో నేను ఎక్కడున్నానో నాకు తెలియదు. వీఆర్ వెల్ టు డూ. మాకేం కావాలంటే సడన్ గా ఏమైనా నచ్చితే కొనుక్కునే లెవెల్లో ఉన్నాము. జట్లు, ఫ్లైట్లు కొనుక్కోలేమేమో, అదే ఓవర్లో అవి కొనుక్కోలేము. కానీ మామూలుగా అందరూ కొనుక్కుని, అందరూ చాలా మంది కొనుక్కుంటున్నారు, అవే కొనుక్కోగలను. నేను ఒకటి ఎక్స్ట్రా కొనుక్కోగలను, వాళ్ళకంటే ఒకటి ఎక్స్ట్రా. అదే బ్లెస్సింగ్ కదా మనకి ఉన్న, అంతే కదండి, అంతే. సో అందుకనే ఇద్దరు కిడ్స్. మేము నిజంగా ఫైనాన్షియల్లీ సరిగా లేకపోతే ఒకళ్ళే చూసుకునే ఇద్దరం మేము చేయగలం.